వారి విశ్వాసం బబులోని దేశాన్ని తలకిందులు చేసేసిందంట. బబులోని దేశాన్ని తలకిందులు చేసింది. అందుకనే అలాంటి వారు మన మధ్యకు వచ్చారని కొంతమందిని గురించి చెప్పారు. ఎవరు? భూలోకమును తలకిందులు చేసేవారు మన మధ్యకు వచ్చారని అంట. విషయం ఏంటంటే వారేమి మంచి విద్యావేత్తలేం కాదు. చెప్పండి, విద్యావేత్తల చేపలు పట్టుకునే జాలర్లు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు. వారు ఏం కలిగి ఉన్నారంట? భూలోకాన్ని తలకిందులు చేసే దేవుని ఆత్మను కలిగి ఉన్నారు, దేవుణ్ణి కలిగి ఉన్నారు. వారు దేవుని యొక్క రుచిని కలిగి ఉన్నారు. వారు వెళ్ళి అడుగుపెట్టి ప్రతి స్థలంలో కూడా రుచికరమైన మాటల చేత అనేకులని దేవుని వైపు ఆకర్షించే గొప్ప ప్రార్థనా వీరుడుగాను, రుచి కలిగిన స్వరముగాను వారి స్వరం ఉంది. రుచి కలిగిన స్వరముగాను వెంటంటే వెనుగుతావాలంట. అంటే వెనుగుతావా? క్రీస్తు గురించిన మాట నువ్వు చెబుతుంటే నీలో క్రీస్తు ధీరత్వం కనపడాలి.